కాలీఫ్లవర్ పొటాటో సూప్. కాలీఫ్లవర్ పొటాటో సూప్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. కాలీఫ్లవర్, బంగాళదుంప, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, కొత్తిమీర, ఉప్పు, మిరియాల పొడి, నెయ్యి. సో అన్నీ రెడీగా ఉన్నాయి. మనం దాన్ని స్టార్ట్ చేసేసుకోవటమే. స్టార్ట్ చేయడానికి ముందర మనము ఆ కాలీఫ్లవర్ సూప్కి ఒక బేస్ అనేది రెడీ చేసుకోవాలి. సో ఫస్ట్ మనము కొన్ని ఇంగ్రీడియంట్స్ గ్రైండ్ చేసుకోవాలి. అందులో ఫస్ట్ కొంచెం వెల్లుల్లి, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఒక పచ్చిమిర్చి యాడ్ చేశాను, కొంచెం అంత ఉప్పు, అలాగే మిరియాల పొడి. కొద్దిగా వాటర్, మంచి ఫ్లేవర్ ఉంది. వెల్లుల్లి ఫ్లేవర్ చాలా చక్కగా బాగుంది దీంట్లో. సో నెక్స్ట్ ఏంటంటే స్టవ్ వెలిగించేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ 1 by 1 ఇందులో యాడ్ చేసేసుకోవటమే అనమాట. సో ఇది కొంచెం రెగ్యులర్ సూప్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. రెగ్యులర్ సూప్ ఏంటంటే ఏదైనా సరే మనం దాన్ని గ్రైండ్ చేసేసి, ఉదాహరణకి పాలకూర అనుకోండి, పాలకూరని చక్కగా గ్రైండ్ చేసేసి నెయ్యి, కొంచెం అంత ఉప్పు, మిరియాల పొడి వేసి ఆ పాలకూర మిశ్రమం అందులో వేసి వాటర్ వేసి బాయిల్ చేసిన తర్వాత సూప్ లాగా తీసేసుకోవటం. సో ఇక్కడ ఏంటంటే మనము యాక్చువల్గా సూప్ బేస్ లాగా ఒకటి తయారు చేసాము. అదేంటంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తర్వాత వెల్లుల్లి. చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ బేస్. సో కరెక్ట్గా సూటబుల్గా ఉంటుంది మనకి. పొటాటో మైల్డ్గా ఉంటుంది, అలాగే కాలీఫ్లవర్ కూడా మైల్డ్గా ఉంటుంది, కాబట్టి చక్కటి కాంబినేషన్ అనమాట ఇది. సో చేసిన తర్వాత చూద్దాం. సో నెక్స్ట్ ఏంటంటే ఇది ప్యాన్ హీట్ అయిపోయింది కాబట్టి కొంచెం అంత నెయ్యి యాడ్ చేస్తున్నాను. తర్వాత కొంచెం అంత జీలకర్ర, సో జీలకర్ర చక్కగా వేగుతుంది నేతిలో. ఇప్పుడు మనము ఈ సూప్ బేస్ గ్రైండ్ చేసుకున్నాం కదా, అది ఇందులో యాడ్ చేసేయాలి. చాలా చక్కటి వాసన వస్తుంది. కొద్దిగా వాటర్ వేసి ఇది బాయిల్ అవ్వనిద్దాము. నెక్స్ట్ మనము కాలీఫ్లవర్ తర్వాత పొటాటో ఈ రెండు రెడీ చేసేసుకుందాము. సో తినడానికి వీలుగా ఉండేటట్టుగా మనం దీన్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ పొటాటో, మనకి జస్ట్ హాఫ్ పొటాటో సరిపోతుంది కాబట్టి హాఫే తీసుకుందాం.
వీటిని కూడా చాలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. బంగాళదుంప తర్వాత కాలీఫ్లవర్ 2 ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కాలీఫ్లవర్ ముక్కలు బంగాళదుంప ముక్కలు చక్కగా ఉడికే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. తర్వాత సర్వ్ చేసుకోవటం. చాలా రిలాక్సింగ్గా ఉండేటువంటి కాలీఫ్లవర్ పొటాటో సూప్ రెడీ అయిపోతుంది. చక్కటి అరోమా వస్తుంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడటానికి కొంచెం పేల్గా అనిపిస్తుంది కానీ అసలు అరోమా మాత్రం అద్దరిపోతుంది. తప్పనిసరిగా మీరు ఇది ట్రై చేయవలసిందే. సో సర్వ్ చేసేసుకుందాము. సో ఇంకొంచెం కొత్తిమీర పైన గార్నిష్ చేస్తున్నాను, జస్ట్ ఆ ఫ్రెష్ లుక్ కోసం. సో సూప్ చాలా కామింగ్ ఏజెంట్, ప్లస్ మనం ఇందులో కాలీఫ్లవర్ యూజ్ చేసాం, ప్లస్ పొటాటో కూడా ఉపయోగించాం. ఈ 2 కాంబినేషన్ మాత్రం ఎప్పుడు అదిరిపోతుంది. గోబీ పొటాటో, గోబీ ఆలు అని మనం ఇప్పుడు వింటూ ఉంటాం కదా, చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్. సో అదే మనం సూప్ ఫామ్లో తీసుకుంటున్నాము. సో ఇందులో ఉన్నటువంటి రెండిట్లోని కూడా మనకి కామింగ్ ఏజెంట్సే. పొటాటో కూడా కామ్ చేస్తుంది ఎందుకంటే పిండి పదార్థం ఉంటుంది కాబట్టి. మనకి కాలీఫ్లవర్ కూడా చాలా కామ్ చేస్తుంది ఎందుకంటే కోలిన్ ఉంటుంది కాబట్టి. ఇతర బి వైటమిన్స్ ఉంటాయి కొంచెము, మనకి అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. తర్వాత బోల్డ్ అండ్ యాంటాక్సిడెంట్స్ ఉంటాయి. అలసిపోయి వచ్చినప్పుడు ఇది చాలా రిలాక్సింగ్, అలాగే యాంగ్జైటీగా ఉన్నప్పుడు ఇది చాలా రిలాక్సింగ్, అలాగే డిప్రెస్డ్గా ఉన్నప్పుడు కూడా ఇది చాలా రిలాక్సింగ్గా ఉంటుందన్నమాట. తప్పనిసరిగా ట్రై చేసేయండి.